హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు, నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడుగా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకుని దేశ దేశాలు తిరుగుతూ అందరికీ వినోదాన్ని పంచుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్లేసుల్ని పరిచయం చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ని, ఒక ఇమేజ్ని, ఒక మంచి పేరుని క్రియేట్ చేసుకున్నటువంటి నా అన్వేష్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. కానీ ఇప్పుడు నా అన్వేష్ పేరు సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండ్ అవుతూ ఉంది. నా అన్వేష్ చేసిన పని అన్ని విధాలుగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల గురించి ఎవరికి తెలియనప్పుడు దాని ద్వారా ఎంత చెడు జరుగుతుంది, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారో క్లియర్గా చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి నాన్ వెజ్ మాత్రమే. దానిపైన పోటీ చేశాడు, ఫైట్ చేశాడు. వైఎస్ అన్ని యాదవ్ దగ్గర నుంచి చాలా మంది ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని తను ప్రశ్నించాడు, చెయ్యకండ్రా అంటూ వారించాడు. చేస్తే ఏం జరుగుతుందో తను చెప్పడమే కాకుండా తన జీవితంలో ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేటిల్లో కూడా ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే తను చెప్పేటటువంటి మాట ఒకటే, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ వాళ్ళే నాకు ప్రాణం. వాళ్ళు నా ద్వారా ఎటువంటి లాస్ చేసుకోకూడదు. ఏమన్నా అయితే నా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూడాలి, కానీ నేను చేసేటటువంటి ప్రమోషన్స్ వల్ల కానీ, నేను చేసేటటువంటి వీడియోస్ వల్ల కానీ వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు అనే ఒక సదుద్దేశంతో తను కోట్ల రూపాయలు ఆఫర్ చేసినప్పటికి కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ తను ప్రమోట్ చేయకుండా ఒక రోల్ మోడల్ గా నిలవడమే కాకుండా ఆ బెట్టింగ్ యాప్ల పైన పోరాటం చేస్తుంటే తనకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. తన ఛానల్ ని స్ట్రైక్స్ కొట్టించారు, తన ఛానల్ ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, తనకు సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారు. చాలా మంది అయితే తన కుటుంబంతో సహా అందరినీ అమ్మనా బూతులు తిట్టినా కూడా ప్రజలకు మంచి జరగాలంటే బూతులు పడటం కూడా కరెక్టే, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎన్ని బూతులు పడినా, ఎంతమంది నన్ను తిట్టినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రమోట్ చేస్తాడో వాడిని మాత్రం ప్రశ్నించటం మానను అంటూ నా అన్వేష్ తన స్టాండ్ ని స్ట్రాంగ్ గా తీసుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే నా అన్వేష్ పైన ఒక రకమైన కుట్ర జరుగుతుందని చెప్పాలి. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు చేశారో ఆ బెట్టింగ్ యాప్స్ చేసిన వారందరినీ పోలీసులు వరుస పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అరెస్టులు చేసే క్రమంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారు కాకుండా వాడికి తొత్తులుగా మారిన కొంతమంది శక్తులు ఇప్పుడు నా అన్వేష్ ని బ్యాట్ చేయాలంటూ చాలా చాలా విధాలు ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నా అన్వేష్ మొదటిగా ఎలిగేషన్ చేసిన వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్. తన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. తన పైన పోలీసులు సర్చ్ ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనోడు దుబాయ్ వెళ్ళి దాక్కున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఈ బయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి మంచి పేరు తెచ్చుకొని మంచిగా తన యూట్యూబ్ ఛానల్ నడుపుకోకుండా యూట్యూబ్ ఛానల్ వల్ల వచ్చే తనకి 2-3 లక్షల డబ్బు నాకేం సరిపోతుంది, కానీ నాకు అంతకన్నా మించి కావాలి కాబట్టి నేను ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తాను, అది నా ఇష్టం అంటూ విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 100 కోట్లకు పైగా సంపాదించినట్టుగా చెప్తూ ఉన్నారు. దాంతోనే 30 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కూడా వాళ్ళ ఊర్లో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టు చెప్పాడు. అది వాళ్ళ తమ్ముడు నిన్నగాక మొన్న వైఎస్ అన్ని యాదవ్ తమ్ముడు బయటకు వచ్చి ఆ ఇల్లు కడతంలో మా అన్నయ్య డబ్బేం లేదు, మా అమ్మ మా నాన్న సంపాదించిన డబ్బే అంటూ వెనకేసుకు రావడం కూడా జరిగింది. నిజం చెప్పాలంటే బయ్యా సన్నీ యాదవ్ అబ్స్కాండ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎంతో మందిని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడమే కాదు, ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే గివ్ అవే ద్వారా మీకు ఐఫోన్లు, బైకులు, అదే విధంగా మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తానంటూ మనోడు వాళ్ళందరినీ టెలిగ్రామ్ ఛానల్ కి డైవర్ట్ చేసి వాళ్ళు బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్స్ కనుక బయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తికి పెడితే అందులోంచి డ్రా తీసి కొంతమందికి ఐఫోన్లు ఇస్తాను, కొంతమందికి వాచ్లు ఇస్తాను, కొంతమందికి అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ప్రలోభ పెట్టినటువంటి దరిద్రుడిగా ఇతను చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి గురించి చెప్పుకోవాలంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఉద్దండులాగా చెప్పుకునే హర్ష సాయి గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే పేరీ యాప్ అనే ఒక దాన్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేసినటువంటి మనోడు
కొన్ని వందల కోట్ల రూపాయలు కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా సంపాదించినటువంటి నీతి నిజాయితీ లేని ఒక దరిద్రుడిగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చెప్పేదేమో నీతి మాటలు, చేసేదేమో దుర్మార్గపు ఆన్లైన్ యాప్స్ ప్రమోషన్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది మెత్తగా గుండెల్లో కత్తి దించుతూ ముఖానికి పౌడర్ రాయటం లాంటిది అనమాట. అటువంటి పని చేయడంలో మనోడు హర్షద్ సాయి వేసిన చెయ్యి. ఒక విధంగా చెప్పాలంటే సమాజానికి సేవ చేస్తున్నాను అని భ్రమ పెడుతూ ఆ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తుల్ని ఈ ఆన్లైన్ గేమ్స్ కి ఎడిక్ట్ చేసి వాళ్ళ ప్రాణాలను తీసేస్తున్న వ్యక్తిగా హర్ష సాయిని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. సెలబ్రిటీస్, సినిమా ఆర్టిస్టు, ఇన్ఫ్లుయెన్సర్స్, నాట్ ఎవరు పెట్టుకున్నా కూడా చివరికి రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, అనన్య నాగల్ల, మంచు లక్ష్మి వీళ్ళందరి పైన కూడా కేసులు పెడతాం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్, నీతులు చెప్పే కోతలు కోసే ప్రకాష్ రాజ్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరినీ శిక్షించాలంటూ వారిపైన కేసులు పెడుతుంటే ఇప్పుడు దానికి ఆద్యుడైనటువంటి ఈ రెవల్యూషన్ కి ముఖ్యకర్త అయినటువంటి నా అన్వేష్ పైన కూడా దాడుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. గతంలో యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి హర్ష సాయి అయితే ఏంటి, ఎవడైతే ఏంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి పైన మనోడు పోరాటం చేసినట్టు ఊగిపోయి సాగిపోయి విచ్చలవిడిగా మాట్లాడి హర్ష సాయి గురించి వాడు ఎదవా, వాడు నీ బతుకు తీస్తాను రోడ్డు మీదకి, నువ్వేందో నాకు తెలుసురా, అది ఇది అని మాట్లాడి ఇప్పుడు అదే హర్ష సాయికి సంబంధించి సపోర్ట్ చేస్తూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్న వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తూ మనోడు అసలు ఎంత ఘోరంగా మారిపోయాడు అంటే అంత ఘోరంగా మారిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ యువ సామ్రాట్ అనే వాడు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఎవరు డబ్బులు ఇస్తే వాడు సంక నాగుతాడు. అదే విధంగా హర్ష సాయి కూడా యువ సామ్రాట్ అనేవాడికి డబ్బులు ఇచ్చాడు, అందుకే వీడు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారంటూ నా అన్వేష్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒక విధంగా చెప్పాలంటే ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడో వాళ్ళందరినీ నిజంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో కుటుంబాలు వాళ్ళు ఎంతగానో ప్రేమించే వాళ్ళని కోల్పోయి ఆ బాధలో ఇప్పటికీ కూడా కొట్టుమిట్టాడుతూ తేరుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ అనన్య నాగల్ల కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, రానా దగ్గుబాటి కావచ్చు, చివరికి ఏ నా కొడుకైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటే అటువంటి వాడిని శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైనే సజ్జనార్ గారు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవడెవడిని అరెస్ట్ చేయాలి, ఎవడెవడికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బెట్టింగ్ యాప్స్ ని టోటల్ గా ఆన్లైన్ యాప్స్ ని కూడా బ్యాన్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పైన యుద్ధం జరుగుతుంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అదే బెట్టింగ్ యాప్స్ ని ఆడించాలి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ లాటరీ సిస్టమ్ తేవాలంటూ ఆయన మాట్లాడటం చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇంత విజనరీ అయ్యండి సంపద సృష్టి ఎలా చేయాలో తెలియక వింత వింత మార్గాలు అన్వేషిస్తూ చివరికి నవ్వులు పాలవుతున్న చంద్రబాబు గారిని చూస్తే నాకైతే చాలా జాలేస్తుంది. ఎందుకంటే రోడ్డు టోల్ ట్యాక్స్ అంటూ స్టార్ట్ చేశారు, అది అక్కడే వదిలేశారు. తర్వాత మద్య సిండికేట్ల ద్వారా సంపాదించడం మొదలు పెట్టారు, అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇసుక రీచ్ల ద్వారా, మట్టి తవ్వకాల ద్వారా ఇలా చాలా విధాలు సంపాదిస్తూ ఉన్నారు. అది మాత్రం పర్సనల్ పాకెట్స్ లోకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్ లో కొన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా అమరావతిని ఏదో ఉన్న పలంగా ర్యాపిడ్ గా డెవలప్ చేసేసి అక్కడ ఆర్టిఫిషియల్ డిమాండ్ అని సృష్టించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. ఈయన ఎంతగా ప్రయత్నించినా కూడా అమరావతి అనేది రాజధానిగా ఉంటుందా ఉండదా అనేది ప్రతి ఒక్క రియలేటర్ బ్రెయిన్ లో అది నిండి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిగా ఉండదన్న విషయం ప్రతి ఒక్కడికి తెలుసు. కాబట్టి అమరావతిలో ఎవడు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేడు. ఇటువంటి క్రమంలో తెచ్చిన డబ్బులంతా సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టి, సూపర్ సిక్స్లు అన్నింటినీ పక్కన పెట్టి చివరికి ఆన్లైన్ గేముల పైన కూడా పడి డబ్బులు సంపాదించి వాటిని వాళ్ళ కార్యకర్తలకి, టీడీపీ ముఖ్యమంత్రి కాబట్టి టీడీపీ కార్యకర్తలకి దోచిపెట్టే ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సర్వ విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా అన్వేషణ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేస్తాడేమో, అంత గట్సున్న ఫెలోవే. ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే దరిద్రులను ప్రతి ఒక్కరిని ఏ చెప్పుతో కొట్టినా తప్పు లేదు.
ఎన్నో జీవితాల్ని సర్వనాశనం చేసేవాళ్ళు. మా ఇష్టం, మేము బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తాం. అందుట్లో తప్పేముంది? మేము కాపోతే ఇంకొకడు ఎవడో చేస్తాడని ఇలా సొల్లు కబుర్లు చెప్పే ప్రతి చెత్త నాకొడుకు ఇప్పుడు ఎక్కడికెళ్ళి దాక్కున్నాడో ఎవడికి అర్థం కావట్లేదు. సో, వాళ్ళకున్న పాత బెట్టింగులు ప్రమోట్ చేసినటువంటి వీడియోస్ కూడా వాళ్ళ ఛానల్స్ నుంచి డిలీట్ చేసుకుంటూ ఎటెటో పరిగెట్టుకుంటా పారిపోయి తలదాచుకునే సిట్యుయేషన్ అవినాష్ ద్వారా, సజ్జనార్ తీసుకున్న యాక్షన్ ద్వారా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసే దుర్మార్గులకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏమంటారు మీరు? నిజంగానే బెట్టింగ్ యాప్‌ల ద్వారా విచ్చలవిడిగా సంపాదించి మీ జీవితాలతో ఆడుకున్న ప్రతి ఒక్కడికి చెప్పండి. దెన్ గేయండి. అర్థమైంది కదా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.